వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక పైన బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేసీఆర్ కొంత కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పుకోవాలి. ఇప్పటికే చాలా మంది నేతలు కారు పార్టీ దిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల ముందు ఎంత ఫాస్ట్గా చేరారో అంత ఫాస్ట్గా చాలా మంది నేతలందరూ కూడా వాళ్ళ పార్టీకి గుడ్ బై చెప్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది అయితే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఎందుకంటే జహీరాబాద్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్ ఎంపీలు పార్టీని ఇప్పటికే వీడారు. ఆ పార్టీకి ఎంపీ అభ్యర్థుల ఎంపిక కొంత కత్తి మీద సాములా మారిందని కూడా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరోవైపు చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఆసక్తి లేరు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆయన కూడా స్వయంగా ఆయన చెప్పినటువంటి విషయం. అయితే ఎన్నికల బరి నుంచి కూడా ఆయన తప్పుకుంటున్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అస్త్ర సన్యాసం తీసుకున్నారని కూడా ఖచ్చితంగా చెప్పాలి. సో ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని తెగేసి ఆయన స్వయంగా చెప్పినటువంటి నేపథ్యంలో దీంతో ఇక గులాబీ బాస్ అధిష్టానం కొంత పునరాలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది. సిట్టింగ్ ఎంపీ పోటీ వెనుకడుగు వేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుంది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీకి గుడ్ బై చెప్పినటువంటి నేత, మరోవైపు గులాబీ కండువా కప్పుకున్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ పేరును చేవెళ్ల ఎంపీ స్థానానికి ఖరారు చేసినట్టుగా కొంత వార్తలు అయితే వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొంత విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఆఖరికి ఎన్నికల వేళ పార్టీలో చేరినటువంటి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వానికి కొంత బీఆర్ఎస్ పార్టీ మొగ్గు చూపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇదే విషయాన్ని సోమవారం జరిగినటువంటి నియోజకవర్గాల ఆ నేతల సమావేశంలో కూడా గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. మరోవైపు శాసనసభ ఎన్నికల ఫలితాల వెలువడిన తర్వాత తొలుత చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి మరోసారి బరిలో ఉంటారని కూడా ప్రకటించింది. కొన్నాళ్ళు ఆయన ప్రచారం కూడా నిర్వహించారు. పెద్ద ఎత్తున నియోజకవర్గం మొత్తం తిరిగారు. అనంతరం జరిగినటువంటి పరిణామాలు ఆయన కొంత పునరాలోచనలో పడేశాయని కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన హ్యాష్ ట్యాగ్ కూడా ఆయన ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అయితే ఇట్లాంటి సందర్భాల్లో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి దంపతులు కొంత హస్తం గుట్టి చేరడం, పలువురు దిగువ శ్రేణి నాయకులు కూడా కొంత కారు దిగిపోవడం, ఈ సందర్భాలన్నీ కూడా కొంత ఆయన్ని ఆత్మరక్షణలో పడేసినాయని చెప్పుకోవాలి. దీనికి తోడు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి మోదీ హవా, బీజేపీ బలమైనటువంటి అభ్యర్థిని రంగంలో దింపడం సైతం కొంత ఆయనను వెనుకడుకు దారి తీసిందని ఖచ్చితంగా కారణాల్లో భాగంగా చెప్పుకోవాలి. ఇక మరోవైపు కొందరు అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకోవడం, పైకి మాత్రం మర్యాదపూర్వకంగానే కలుస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా అంతర్గతంగా కాంగ్రెస్కు సహకరిస్తారనే ప్రచారం కూడా కొంత రంజిత్ రెడ్డిని గందరగోళానికి నెట్టిందని చెప్పాలి. సో ఇక మారుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసారి పోటీకి దూరంగా ఉండటం వల్లనే కొంత మేలు అన్న అభిప్రాయానికి ఆయన వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో ఆయన కొన్నాళ్ళుగా మౌన ముద్రను దాల్చినట్టుగా కూడా ఆయన సన్నిహితులు చెప్తున్నారు. సో ఇక ఈ పరిణామాలతో ఆత్మరక్షణలో పడ్డటువంటి బీఆర్ఎస్ హైకమాండ్ రంజిత్ వెనుకడుగు వేయడంతో ప్రత్యామ్నాయంగా పలువురు పేర్లను కూడా పరిశీలిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం. సో మొదట మండలి మాజీ చైర్మన్గా ఉన్నటువంటి స్వామిగౌడ్ పేరును పరిశీలించిన ఆయన నిర్ణయం పైన కొంత స్పష్టత రాకపోవడంతో ఇక మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడిగా ఉన్నటువంటి కార్తీక్ రెడ్డి పేర్లను తెర మీద తీసుకొచ్చింది. ఆయన కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఇక ఆ తర్వాత జెడ్పీ మాజీ చైర్మన్ అట్లాగే మాజీ ఎమ్మెల్సీ మొన్నటిదాకా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ని కొంత అభ్యర్థిత్వం పైన కొంత మొగ్గు చూపింది. ఆయన కాకపోతే కనీసం ఆయన కుమారుడు కాసాని వీరేష్ అయినా కూడా కొంత రంగంలో దింపాలని కూడా ఇప్పటికే గులాబీ దళపతి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన కాసానితో సంప్రదించినటువంటి అధిష్టానం ఎట్టకేలకు ఆయనను పోటీకి ఒప్పించినట్టుగా కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇదే విషయాన్ని సోమవారం జరిగినటువంటి సమావేశంలో పార్టీ నేతలకు ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవటం పైన కూడా సమావేశం ప్రధానంగా చర్చ జరిగినట్లు కూడా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు నియోజకవర్గ అభివృద్ధి నిధుల అంశంపైనే తామంతా సీఎంను కలవాల్సి వచ్చిందని, ఇందులో రాజకీయ కోణం లేదని కూడా వారందరూ కూడా ఇవాళ కేసీఆర్కి వివరించినట్టు కూడా సమాచారం. సో ఇక సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అట్లాగే శేర్లింగంపల్లికి చెందినటువంటి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య, అట్లాగే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, అట్లాగే మహేష్ రెడ్డి, మరోవైపు మెతుకు ఆనంద్ సహా చాలా మంది నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. మరోవైపు కాసాని వీరేష్ కూడా ఈ భేటీలో పాల్గొనడంతో సో ఖచ్చితంగా కాసాని కుటుంబం నుంచి ఈసారి చేవెళ్ల బరిలో దిగే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. కాసాని వీరేష్ కానీ లేకుంటే జ్ఞానేశ్వర్ కానీ ఈ ఇద్దరే కొంత ప్రధానంగా ఇవాళ రేస్లో కనిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే చాలా మంది నేతలు వెనుకడుగు వేస్తున్నటువంటి సందర్భంగా ఇక కాసాని కుటుంబం అయితే కొంత బీసీ ఓట్ బ్యాంక్ కూడా కొంత కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గట్టి అభ్యర్థి దింపాల్సినటువంటి ఆలోచన కూడా చేవెళ్ల నియోజకవర్గం మీద చేస్తోంది. మరోవైపు కొంత కాంగ్రెస్ కానీ లేకుంటే బీజేపీకి కానీ కొంత గట్టి పోటీ ఇవ్వగలనటువంటి సత్తా, మరోవైపు కొంత బీసీ ఓట్ బ్యాంక్ కూడా పూలప్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈయనైతేనే బాగుంటుంది. కాసాని కుటుంబం నుంచినే చేవెళ్ల బరిలో దింపితే ఖచ్చితంగా కొంత గెలిచేందుకు కొంత అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే కేసీఆర్ బలంగా నమ్ముతున్నాడు 3 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత తీవ్ర స్థాయిలో వచ్చిందని. ఆ వ్యతిరేకతను కొంత క్యాష్ చేసుకోవాలన్నా కొంత బలమైనటువంటి నాయకుడు ఉండాలి, కొంత
ఇట్లా మధ్యలో ఆత్మరక్షణలో పడేటువంటి నేతలు, మరోవైపు వెనుకడుగు వేస్తున్నటువంటి నేతల్ని రంగంలో దింపితే ఖచ్చితంగా అది పక్క పార్టీలకు కొంత ప్లస్ అవుతుందని నమ్మినటువంటి కేసీఆర్ స్వయంగా ఆయనే చర్చలు జరిపి కాసానిని ఒప్పించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇవాళ చేవెళ్ల బరిలో నుంచి రంజిత్ రెడ్డి అవుట్ అయిపోయారు, కాసాని ఇన్ అయ్యారు. చూడాలి మొత్తం మీద చేవెళ్ల పోరు ఏ విధంగా ఉంటుందో. సో చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ పోటీ గెలిచే అవకాశాలు ఉంటాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #you.